తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు పోస్టింగ్లు పెట్టుకుంటూ పరస్పర విమర్శలకు దిగుతున్నారు. టీడీపీ నేతలను కించపరుస్తూ పోస్టింగ్లు పెడుతున్నారని ఆరోపించిన ఆ పార్టీకి చెందిన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో కొందరు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వైసీపీ శ్రేణులు సైతం కౌంటర్ దాడికి దిగుతున్నారు. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వైసీపీ నేతలపై అనుచిత పోస్టింగ్లు పెడుతున్నారంటూ దీనిని సీరియస్ గా తీసుకున్న వైసీపీ నేతలు నెల్లూరు నగరంలోని 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ సహా పలువురు ముఖ్య నేతలు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. కంప్లైంట్ ఇచ్చిన అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో టీడీపీకి చెందిన అనేక మంది అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇష్టారాజ్యంగా అరెస్టులకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను ప్రశ్నిస్తే అరెస్టు చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టబోమని చెప్తూ తాము అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులను కూడా వదిలిపెట్టబోమని, సప్త సముద్రాల అవతల ఉన్నా అరెస్టు చేసి తీసుకువస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైసీపీ నేతలు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది అనేటువంటిది గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులే వేరే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వాటి మీద పోస్టింగ్లు పెట్టించి దాని ద్వారా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంతో అనేక రోజులుగా వాళ్ళని తీసుకువెళ్ళడం, దాడి చేయడం, కొట్టడం, దూషించడం, జైళ్లకు పంపించడం, రకరకాలైనటువంటి చిత్రహింసలకి ఈరోజు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఈరోజు ఈ పోస్టింగులు పెట్టడం జరిగింది. ఆ ఐడీలన్నీ సేకరించాం. ఆ ఐడీలు సేకరించి ఈరోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో గతంలో ఎవరైతే ఈ విధంగా ఐటీడీపీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంస్థ, ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది మేము అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పోస్టింగ్లు పెట్టారు. ఈరోజు పోస్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఫేక్ పోస్టింగ్లు పెట్టి గతంలో ఏదో పెట్టారని చెప్పి ఎవరి మీదైతే మీరు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఈరోజు సోషల్ మీడియాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఇబ్బందులు గురి చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీటి మీద కూడా మీరు ఒకే విధమైనటువంటి చర్యలు చేపట్టండి అని చెప్పి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి నేను, నాతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. నా మీద 3 సోషల్ మీడియాలో కేసులు పెట్టారు. ఆ కేసులు చెప్పుకోవాలంటే నాకే సిగ్గుచేటుగా నవ్వుగా ఉంది. ఒక కేసు అయితే సోమిరెడ్డి నన్ను 3 లక్షల రూపాయలు లంచం అడిగాడు అని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి అదే కూటమికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టాడు. ఓ దళితుడు, అయ్యా నేను సోమిరెడ్డి విజయం కోసం పనిచేశా, ఆయన గెలవాలని కోరుకున్నా, గెలిచిన తర్వాత అయ్యా నువ్వు నాకు ఇస్తానన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ నాకు ఇవ్వమంటే నన్ను 3 లక్షలు లంచం అడిగాడు. కాబట్టి ఈ 3 లక్షల లంచంతో నేను రక్తమాంసాలు అమ్ముకోవాల్సిందే తప్ప నా దగ్గర 3 లక్షలు లేవు అని నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాడు. సోమిరెడ్డి అవినీతిని ఒక దళితుడు ఆవేదనగా వ్యక్తం చేస్తే దానిని ఫార్వర్డ్ చేసిన దానికి నా మీద కేసు పెట్టారు. కాబట్టి ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, శ్రేణులకి ఒకటే విషయం చెప్తున్నాము. ఈ జిల్లాకు సంబంధించి ఈరోజు మనది కాకపోవచ్చు, ఈరోజు మనకు ప్రభుత్వం లేకపోవచ్చు, ఈరోజు మన మీద దాడులు జరగచ్చు, ఈరోజు మన మీద దౌర్జన్యాలు జరగచ్చు, ఈరోజు మన మీద కేసులు నమోదు చేయొచ్చు, ఈరోజు మనల్ని అరెస్ట్ చేయొచ్చు, ఈరోజు మనల్ని జైలుకి పంపించవచ్చు. కానీ రేపు అనేటువంటిది ఒకటి ఉంది అని నడుచుకుంటేనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలకి కనీసం మనుగడ ఉంటుంది తప్ప దానిని మీరు విస్మరిస్తే, ఇదే విధంగా మీరు దాడులకు పాల్పడితే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చెప్తున్నా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెప్తున్నా, ఈ జిల్లాలో ఎవరైతే మీ మీద అమానుషంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ పేర్లు మీరే నమోదు చేసుకోండి. మనకేమి రెడ్ బుక్ అవసరంలే. ఆయన నారా లోకేష్ గారి లాగా మీరే నమోదు చేసుకోండి. సోషల్ మీడియా పోస్టింగ్ల దగ్గర నుంచి జరిగేటువంటి అన్ని దాడులను నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అనుచితంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారో, అధికారం ఉంది కదా అని అడ్డు పెట్టుకొని
భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా.